హాయ్ హలో వెల్కమ్ టు తారా బెల్లంకొండ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మా బుడ్డోడు చకచకా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాడా అని చూస్తున్నారా? ఎప్పటి నుంచో నా కోరిక జిమ్నాస్టిక్ క్లాస్ లో జాయిన్ చేయాలని చెప్పి. సో ఇప్పుడు కాస్ట్ ఎంత ఇది ఏంటి అని కనుక్కుందాం అని చెప్పి మా వాడిని జిమ్నాస్టిక్ క్లాస్ లోకి తీసుకెళ్తున్నాను. పక్కనే బుక్ స్టోర్ కూడా ఉంది. ఇక్కడ పిల్లలకి సంబంధించిన బుక్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం జిమ్నాస్టిక్ క్లాస్ కాస్ట్ ఎంత, టైమింగ్స్ ఏంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని తర్వాత స్టోర్కి కూడా వెళ్దాము. పదండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది జిమ్నాస్టిక్ క్లాసెస్కి సంబంధించిన ప్యాకేజెస్. వీళ్ళు ఏ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తారో ఏంటనేది వాళ్ళ పర్మిషన్ లేకుండా మొత్తం అంతా మనము వీడియో తీయకూడదు కదా, అందుకే నేను వీడియో తీయలేదు. నాకు వాళ్ళు 3 ప్యాకేజెస్ చెప్పారు. వీక్లీ 2 క్లాసెస్, టోటల్ 12 క్లాసెస్ 780 రూపీస్. ఇంకో ప్యాకేజ్లో వచ్చి 24 క్లాసెస్ అంటే వీక్లీ 2 క్లాసెస్ 1460 రూపీస్. ఇంకో ప్యాకేజ్ వచ్చి 32 డేస్ అంటే ఇది కూడా వీక్లీ 2 డేస్ వెళ్ళాలి, టోటల్ 32 డేస్. దీని కాస్ట్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, మీకు షీట్ పెట్టాను కదా దానిలో చూడొచ్చు. ఇండియన్ కరెన్సీలో అయితే నేను చాలా హ్యాపీగా జాయిన్ చేసేసేదాన్ని, కానీ సింగపూర్ డాలర్స్లో కదా అది మా రేంజ్కి చాలా ఎక్కువ అనిపించింది, అందుకని మేము జాయిన్ చేయదలుచుకోలేదు. లేకుంటే హాలిడేస్ టైంలో చక్కగా జిమ్నాస్టిక్స్ క్లాస్కి వెళ్ళి నేర్చుకుంటారు అనుకున్నాము. ఇంతకుముందు చెప్పాను కదా పక్కన బుక్ స్టోర్ కూడా ఉందని చెప్పి. ఇప్పుడు మా వాడు ఆ బుక్ స్టోర్లోనే అన్నీ చెక్ చేస్తున్నాడు. మీరు మిస్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. చూసారు కదా, ఇప్పుడు మనం బుక్ సెక్షన్లోకి అయితే వచ్చేసాము. ఇప్పటి వరకు మా వాడి టాయ్స్ షాపింగ్ చూసారు కదా, ఇప్పుడు మా వాడి బుక్ షాపింగ్ చూడండి. ఇవి వచ్చేసి పీపా పిగ్ బుక్స్. మా వాడు టీవీలో ఇష్టంగా ఏమైనా చూస్తాడు అంటే అది పీపా పిగ్ మాత్రమే. బుక్ స్టోర్లో కూడా రాగానే ఆయనకి ఇష్టమైన పీపా పిగ్ బుక్స్ అన్ని తీసుకుని ఓపెన్ చేసి చూడటమే కాకుండా మళ్ళీ సేమ్ ప్లేస్లో ఎక్కడి నుంచి అయితే తీసాడో అక్కడే నీట్గా పెట్టేస్తున్నాడు. అది నాకు చాలా నచ్చింది. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా వాడు బుక్స్ని ఎలా చెక్ చేస్తున్నాడు, మళ్ళీ తీసిన ప్లేస్లోనే ఎలా పెడుతున్నాడు అనేది మీకు కూడా అర్థమవుతుంది. వీలైతే మీ పిల్లల్ని కూడా మీ దగ్గరలో ఉన్న బుక్ షాప్కి తీసుకువెళ్ళి వాళ్ళు సెల్ఫ్గా షాపింగ్ చేసుకోవడం నేర్పించండి. వాళ్ళు షాపింగ్ చేసుకోవాలి అని కాదు, కానీ వాళ్ళు బుక్స్ని అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళకి ఏ విధమైన బుక్స్ నచ్చుతాయి ఏంటనేది వాళ్ళు ఇప్పటి నుంచే తెలుసుకోగలుగుతారు, బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బుక్ లో మిర్రర్ ఉంది. ఆ మిర్రర్ చూడగానే మా వాడికి సంతోషం వచ్చి డాన్స్ చేసేస్తున్నాడు.
చూడొచ్చు. నేను ఒక్కొక్క పేజీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇటువంటి బుక్స్ మీకు కూడా దొరికితే కనుక మీ పిల్లలకి తీసుకోండి, చాలా యూజ్ అవుతాయి. మనం మన పిల్లలకి ఫోన్లో బొమ్మలు చూపించి లేకుంటే టీవీ పెట్టి అన్నం తినిపించేదానికంటే ఇలాంటి బుక్స్ ఇచ్చి అన్నం తినిపించడం చాలా బెటరు. చాలామంది అంటారు చిన్నప్పుడే బుక్స్ ఇస్తే వాళ్ళకి టెన్షన్ ప్రెషర్ పెట్టినట్టు ఉంటుంది అని చెప్పి. కానీ ఇటువంటి బుక్స్ ఇస్తే అటువంటిది ఏమీ ఉండదు. వాళ్ళు ఏదొకటి యాక్టివిటీ చేయాలి అని అనుకుంటారు. మనమన్నా ఖాళీగా కూర్చోవాలనుకుంటాం కానీ వాళ్ళు ఖాళీగా కూర్చోరు. సో ఇటువంటి బుక్స్ ఇస్తే వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా మా వాడు ఎలా గంతులు వేసాడో. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం, మా వాడు ఒక బుక్ తీసుకున్నాడంటే తను పని అయిపోయినాక సేమ్ ప్లేస్లో పెడుతున్నాడు. నాకు బాగా నచ్చింది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి. నేను కొత్త వీడియోస్ చేయడానికి కూడా నాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.